వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. 15,000 మంది వైసీపీ అభిమానుల సమక్షంలో నామినేషన్ సమర్పించిన కుప్పం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. నంద్యాలలో టీడీపీకి పార్టీకి బిగ్ షాక్. కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కు మద్దతుగా బయలుదేరిన కేతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకులు. సుల్తాన్బాద్ శాస్త్రీనగర్ సోషల్ వెల్ఫేర్ లో ఫుడ్ పాయిజన్. మంత్రాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్. నంద్యాల అసెంబ్లీకి ఉమ్మడి కూటమి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి షారూక్. ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల అసెంబ్లీకి ఉమ్మడి కూటమి అభ్యర్థి ఫరూక్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా మసీదులో ప్రతీక ప్రార్థనలు నిర్వహించిన ఫరూక్ నామినేషన్ పత్రాలను జాయింట్ కలెక్టర్ కు అందించారు. ఫరూక్ కి మద్దతుగా పాల్గొన్న ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి పార్టీ నాయకులు. ఈ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి హాజరు కాలేదు. వెనకాల సార్ వెనకాల यश भाई सामने आओ भाई. यश भाई మీరు అక్కడ తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఫారూక్ గారు నామినేషన్ వేయడం. ఫారూక్ గారు ఎప్పుడో నుంచి రాజకీయంలో ఉంటూ ఎంతో సింపుల్ మనిషి, అలాగే రాజకీయంలో అవగాహన ఉండి ఎటువంటి బ్లాక్ మార్క్ మచ్చ లేని వ్యక్తి ఫారూక్ గారు. అలాంటి వ్యక్తిని మనం అందరం కూడా గెలిపించుకోవాలా. అట్లాగే ఆయన గెలుస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు చాలా వైసీపీ వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే, నేను ఒకటే ప్రశ్న, ఈరోజు తాగడానికి నీళ్లు ఇయ్యని వాళ్ళు మళ్ళీ గెలుస్తారా? మహిళలకు రక్షణ ఇవ్వని వాళ్ళు గెలుస్తారా? లేదంటే యువతకు ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఇవ్వని వాళ్ళు మళ్ళీ గెలుస్తారా మీకు? లేదంటే ఈరోజు కరెంటు బిల్లులు వాసిపోతున్నాయి ఎండాకాలంలో. అట్లాగే నీళ్లు లేవు, సాగునీరు లేదు, రైతులను మోసం చేశారు. మరి ఓన్లీ బటన్ నొక్కుతూనే మనం రాష్ట్రం ముందుకు తీసుకెళ్లిపోతాం, మళ్ళీ గెలుస్తాం అనుకున్న వీళ్లు ఖచ్చితంగా
గుణపాఠము ప్రజలే చెప్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ముఖ్యంగా నంద్యాల పార్లమెంట్ లో బంపర్ మెజారిటీతో గెలుస్తాము. అట్లాగే ఫారూక్ గారు కూడా ఇక్కడ బంపర్ మెజారిటీతో గెలుస్తారు. ఒక గుణపాఠంగా ఇది శిల్ప వెంచర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కడప వెంచర్స్ కి షిఫ్ట్ చేసుకుంటారు. ఇక్కడ మొదటి ఘట్టం అయింది. నామినేషన్ అందరం చేశాము. నామినేషన్ సహకరించబట్టి మరి మిత్రుడు శివనాయుడు గారు, మేజర్గా మా అడ్వకేట్ గారు రామచంద్ర గారు, ఇక్కడ మా అమ్మాయి క్యాండిడేట్ సుబ్రహ్మ గారు, పార్లమెంట్ క్యాండిడేట్ 5 మంది పోయినాం. చాలాసేపు కార్యక్రమం జరిగింది. మరి మొదటి ఘట్టం అయిపోయింది. రెండవ ఘట్టం ప్రజల ఆశీస్సులు కావాలా, ప్రజల ఆశీస్సులు కోరుకుంటున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పి ఇటు పార్లమెంట్ కానీ అసెంబ్లీ సెషన్ కానీ మేమిద్దరం కూడా గెలుస్తామని చెప్పి కూడా నమ్మకం కాకుండా ఒక గట్టి నమ్మకం ఉంది మాకు. అయితే మూఢనమ్మకం అంటే నేను చెప్పేది అర్థమైంది కదా, కొంచెం గారికి చెప్పింది మాకు. వాస్తవంగా మేము ప్రజలకు సేవ చేశాం కాబట్టి గతంలో కూడా తండ్రి గారు మేము కూడా కలిసి పనిచేశాం. వారి పార్టీ అధ్యక్షులుగా చేశారు ఎక్సలెంట్ గా. వాటి వారికి అన్ని పరిచయాలు ఉన్నాయి. మరి వేరే పార్టీ నుంచి వచ్చిన కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈరోజు వారి కూతురు కూడా ఈరోజు మన పార్లమెంట్ సభ్యులకు ఇవ్వడం కూడా ఆనందదాయక విషయం, చాలా సంతోషదాయక విషయం. కాబట్టి రేపు మన ప్రజల దగ్గరికి పోతాం. మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎందుకు రావాలా కాదు, అదేవిధంగా జగన్ గారి పార్టీకి ఎందుకు పోవాలా, ఆయన ఏం చేశారు ప్రజలు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని ప్రజలకు ఇంతవరకు స్థితికరణగా ప్రజలకు తెలియజేశారు. సభలు పెట్టాం, అన్ని సభలు కూడా ఏర్పాటు చేయించాం. మళ్ళా ప్రజల పోయి ఇంటింటికి పోయి కూడా మేము ప్రజా మాకు సేవ చేసే బాధ్యత కలిగించమని చెప్పి ప్రజలు వేడుకుంటాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలా, ఎదురు చూస్తా ఉన్నారు. వేసవి కాలంలో కల్పిస్తా ఉంది. ఏ గ్రామంలో కూడా నంద్యాల పట్టణంలో కూడా 3 రోజులు ఒకసారి నీళ్ళు వస్తా ఉన్నాయి. దాని గురించి ఎవరు నాయకులు మాట్లాడడం లేదు. గ్రామాల్లో పోతే కూడా బిందెలు పట్టుకొని మా దగ్గరికి వస్తున్నారు, మహిళలు వస్తున్నారు. చాలా ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా చెప్పారు, సార్ వ్యవసాయంగా నీళ్ళు ఇవ్వండి సార్ ఏంటంటే తాగడానికి నీళ్ళు పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాని గురించి ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోలేదు, దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు ఆయన దెబ్బ తగిలి చెప్పి ఆయన చూపించుకొని తిరుగుతా ఉన్నారు. దెబ్బలు అందరికీ తగిలాయి. దెబ్బలు తగిలినంతా చూసి కంకర రాయి తగ్గుతుంది, దెబ్బలు తెలుసుకోవాలి. నాకు ఇంకా తగిలి కానీ షో చేయడం అనేది మంచిది కాదు. ప్రజల్లో దాన్ని చూసి ఓట్లు వేస్తారనేది చాలా తప్పుడు ప్రచారం ముఖ్యమంత్రి గారిని. ఏం చేసినాడని సాధించాలని చెప్పి ప్రజలుగా కంకర రాయి బండ్లలో పోతా ఉంటే జారి పడతాయి రాయి, అది అద్దాలు కూడా పడిపోతాయి. కానీ ముఖ్యమంత్రి గారు ప్రజాసేవ చేయడానికి అనర్హుడుగా ప్రజలు ప్రకటించినారు. ఆయన ఏ కార్యక్రమం కూడా చేయలేదు కాబట్టి ప్రజలు ఆయన బుద్ధి చెప్తా ఉన్నారు. అన్ని సర్వేలు కూడా భారతదేశంలో టీట్ సర్వేలన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పటికీ ఆజాద్ జరుగుతుంది. దాదాపుగా 17-18 నియోజకవర్గాలు పార్లమెంట్ సభ్యులు గెలుస్తారు. అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు కూడా దాదాపు 124 నుంచి దాదాపుగా 134 వస్తాయి. యాదన్ టుడే రేపటి దినం పోతే స్వీప్ అయిపోతుంది. వాటి ప్రజలు తెలుసుకుంటాడు ఎందుకు కావాలా అని. ఇప్పుడు నిన్నగాక మొన్న శిల్ప మోహన్ రెడ్డి గారు ఒక ఇది పెట్టారు, స్టోవ్. ఫరూక్ గారు అమ్మని ఉండేది తెలుగుదేశం పేరు రాలేదు కానీ తెలుగుదేశం వాళ్ళు అమ్మని ఉండేది. ఇప్పుడు చూద్దామని కలెక్టర్ గారు ఫోన్ చేశారు, సార్ ఇప్పుడు చూద్దామా ప్రజలు అబద్ధాలు టీవీలన్నీ తీసినాయి, తిరుపతిలో తీసినారు. అవన్నీ వాస్తవాలు ఎందుకు చెప్పాలని చూసామని చెప్పి మీరు వ్యాపారం చేసుకుంటారు. టీవీ పెట్టి లోగో పెట్టి ప్రజలు చూపిస్తా ఉన్నారు. వాటికి మనీ ట్రాన్సాక్షన్ అవుతా ఉంది. నేను కాబట్టి సరిపోయా. ఇక వేరే నాయకులు అంటే పోయి పగడగొట్టింటాడు. నేను మంచివాడిని కాబట్టి మర్యాద కాబట్టి ఇటువంటి సంఘటన జరగదు. ఇప్పుడు 30 కావాలని మీరు చూడొచ్చు. తీసుకొచ్చి వ్యాపారం జరుగుతుందా లేదా అక్కడ బోర్డు ఎందుకు వేయాలని నేను చేశాను అని చెప్పి ఎందుకు అబద్ధం చెప్పాలి ప్రజలకు. కాబట్టి ఇటువంటి చేయకూడదు. ప్రభుత్వ స్థలం కాబట్టి ప్రభుత్వ స్థలంలో పెట్టి ఎన్నికల ప్రచారం చేయకూడదని మేము కోరినాం. అంతేగాని వేరే వాళ్ళ ప్రజలకు సరుకులు ఇస్తామని మేము ఇది కూడా ఉచితంగా ఉద్యోగం పెట్టాడు. ఎన్నికలు అయిన తర్వాత పంచు కరోనా పంచాలని కొన్ని లక్షల రూపాయలు పంపించారు. కరోనా ఇప్పుడు పరిగి మనోడు చెప్తే సాక్ష్యాలు చూపించారు. మీ టీవీలో అన్ని మీరందరూ సాక్ష్యాలు మీకు అందరూ వెళ్ళా. కాబట్టి ఇవన్నీ పనికిరావు. ప్రజల దగ్గర పోవాలా, ప్రజలకు మనకి చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మొదటి డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు చాలా సీరియస్ సమస్య ఉంది. దాన్ని ఏ రకంగా అధిగమించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచిస్తా ఉంది. కరెంటు పోతారంటే చెప్పడానికి వీలలేదు. ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు పోతుంది, గ్రామాల్లో కరెంటు కూడా పరిస్థితి. ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకుపోయి ప్రజలు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు. తప్పకుండా ప్రజలు కూడా అనుభవిస్తా ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అనుభవిస్తున్నారు, చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఎందుకు తెలుగుదేశం పార్టీ రావాలనే విషయాన్ని గురించి మనం ఇద్దరం కూడా ప్రజలకు తెలియజేస్తాం.
కాబట్టి మీ అందరి సహకారం కూడా కావాలా. మీడియా కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కొంత మీడియాలో రావడం లేదు, ఎంత చెప్పిన పిలిచడం లేదు సార్, అందరూ రావడం నేషనల్ మీడియాలో ఉరికే రావడం లేదు. కాబట్టి మీడియా వాళ్ళు కూడా దీన్ని బాగా ఫోకస్ చేయాలి. మీ మీడియా వాళ్ళ ఆశీస్సులు కూడా కావాలి. మీరు కూడా దీన్ని ప్రచారించుకోవాలి. మీరు చేసే కార్యక్రమాలు కానీ చేపట్టే కార్యక్రమాలు కానీ భవిష్యత్తులో దాన్ని కూడా మీరు బాగా ఫోకస్ చేయాలి. న్యాచురల్గా మీకు అబద్ధాలు చూడాలి. నీటిని గురించి మీరు నీటి అయితే ఏ రకంగా ఉంది మీకు తెలుసు. మీరు ఫోకస్ చేయండి. 3 రోజులు మీరే వీళ్ళలో మీ బిడ్డలు ఎంత ఇబ్బంది పడుతున్నాం మీకు వెళ్ళా. రాత్రి 2 గంటలు నీళ్ళు వదులుతారా, 2 o'clock ఎట్లా అండి? ఆడపిల్లలు ఎట్లా రాత్రిపూట పోయి రాత్రి ఎగిరేసి ఇప్పటికే బిస్కెట్స్ అంతా పరిమాణం ఎదురంతా రాత్రిపూట వెళ్తా ఉన్నారు. ఆడబిడ్డలు పోయి 2 గంటలకు నీళ్ళు కూర్చొని పాకులాడాలా? దీని గురించి మొదటి నుంచి ప్లానింగ్ లేదు, ఎప్పటి నుంచి లేదు. జనవరి నుంచి చెప్తా ఉన్నా చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది డ్రింకింగ్ వాటర్ అని చెప్పి. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసే అవసరం ఉంది. గతంలో మనం వస్తే తప్పకుండా సంస్థ ఏర్పాటు చేశారు 150 ఎకరాల్లో. దాని పక్కన ఇంకా పెద్ద చెరువు ఉంది. ఆ 150 ఎకరాలు మిగిలిన 150 ఎకరాలు కూడా తీసుకొచ్చి నంద్యాలకు భవిష్యత్తులో సంవత్సరానికి ఇంకొక సంవత్సరం స్టాంప్ 2 కలిపి 300 ఎకరాల సంవత్సరానికి ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు సంవత్సరం స్టాంప్ చేశాము. అది ఎంత సాక్షులు మరి తండ్రి గారి సాక్షులు. వీళ్ళు వచ్చి 2005లో సరే లేరప్పటికి గురించి చెప్పకూడదు. వీళ్ళు వచ్చిన తర్వాత మీరు ఓపెన్ చేసుకున్నారు. చేసిందానే ఓపెన్ ముఖ్యమంత్రి గారే ఓపెన్ చేసిన వీళ్ళ గురించి మాట్లాడడం అవసరం ఉంది. కాబట్టి చాలా సంతోషం. మీ అందరి సహకారం కావాలంటే ఒకసారి ఇప్పుడు ప్రజల ముందు పోతాం, ప్రజలను అర్థిస్తాం, ప్రజలను ప్రార్థిస్తాం. మేము చేయబోయే కార్యక్రమాలు కూడా వారిని వినియోగిస్తామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం. హైదరాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షపాతం నమోదైంది. పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం, ఈదురు గాలులతో నేల కొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. నిజామాబాద్ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. పశువులు మృతి చెందాయి. సిద్దిపేట, దుబాకలోని కొనుగోలు కేంద్రాలలో తడిసిపోయిన ధాన్యం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మేఘావృతం జరిగింది. बस స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న టీడీపీ నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయాలంటూ భూమా బ్రహ్మానందరెడ్డి ఒత్తిడి తెస్తున్న అనుచరుల వర్గం నామినేషన్ విషయంపై తన అనుచరులు భూమా అభిమానులతో చర్చించారు. తన వర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ బూత్ కన్వీనర్ పదవులను ఇవ్వాలని బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు. షార్క్ స్పందించకపోవడంతో దూరంగా ఉన్నారు. అధిష్టానం పిలిచి కలిసి పనిచేయాలని చెప్పారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కలిసి పనిచేయాలని చర్చలు జరిపినా పట్టించుకోవడం లేదు అంటున్నారు. భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ వేస్తే టీడీపీ పరాజయం ఖచ్చితంగా ఉంటుందని చర్చించుకుంటున్న నియోజకవర్గ ప్రజలు అధిష్టానంతో చర్చించి 23, 24 తేదీలలో నామినేషన్ వేసేందుకు అన్ని సిద్ధంగా చేసుకుంటున్న భూమా బ్రహ్మానందరెడ్డి అప్పుడు ఇంటికి పేటకు తిరిగి నంద్యాలలో మైనార్టీలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ
మళ్ళీ పార్టీ విజయానికి నాకు దేనికి కదా అందుకే సార్ ఒకసారి మళ్ళా సార్ 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 ఒకసారి అందరం కర్నూలు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన కొడుమూరు వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత త్రాగునీటి సమస్య లేకుండా చేస్తానని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. కర్నూలు జిల్లాలో నామినేషన్ పర్వం మొదలయ్యింది. ప్రస్తుతం ఆదిమూలపు సతీష్ నామినేషన్ దాఖలు చేశారు. ఒకసారి మీకోసం వచ్చిన వారికి అభివాదం తెలియజేసి నేను వెళ్ళవలసిందిగా చేసి వెహికల్ చుట్టూ ఉన్న వాళ్ళు కొద్దిగా క్లియర్ చేయండి. అన్న వాళ్ళు వెళ్ళడానికి సమయం అయింది. చెప్పేనా నేను ఓకేనా కోడుమూరు నియోజకవర్గానికి రాబోయే సారథ్య ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయబడింది. నేను ఆదిమూలపు సతీష్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా ప్రీతమ నాయకుడు, వారి ఆశీర్వాదంతో జగనన్న నాయకత్వంలో హర్షన్న సారథ్యంలో మరి కోడుమూరిని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈరోజు మరి దేవుడు మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు కోడుమూరు నియోజక ప్రజలందరికీ కూడా జీవితాంతం కృతజ్ఞతలు రుణపడి ఉంటానని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ రాబోయే 5 సంవత్సరాల్లో కోడుమూరుని హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం. కోడుమూరులో మళ్ళీ మా యొక్క నాయకత్వాన్ని ప్రజలందరూ చూసి మరి వారి తెలుగుదేశం వారి నాయకత్వాన్ని బేరీజు వేసుకొని ఓట్లు వేయవలసిందిగా మేము అందరం మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. రాబోయే 5 సంవత్సరాల్లో అభివృద్ధి అజెండాగా సంక్షేమమే మా పరమావధిగా మేము ముందుకు వెళ్తాం. అన్నిటికంటే ముఖ్యంగా మరి తెలుగుదేశం వారి అజెండా మీరు ఒకసారి గమనిస్తే
వాళ్ళు చెప్పుకుంటానికి ఒక్క పథకం కూడా లేదు. ఏమని చెప్పుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మా జగనన్న ఈ 57 నెలల్లో చేసినటువంటి పాలనను ప్రతి ఇంట్లో మేలు జరిగింటేనే మాకు ఓటు వేయమని చెప్పిన దమ్మున్న నాయకుడు. మరి చంద్రబాబు నాయుడు ఏమి చెప్పడి ఓట్లు అడుగుతున్నారో మాకైతే తెలియదు. మరి బూటకపు హామీలు ఇస్తున్నారు. ఇంతవరకు ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నారు. మళ్ళీ ఆ మేనిఫెస్టో పొత్తుల భాగంలో క్యాన్సిల్ అయిపోయింది అన్నారు. అభ్యర్థి కూడా క్యాన్సిల్ అవుతారో తెలియదు. కానీ మరి ఏమి చెప్పి వాళ్ళు ఓట్లు అడగడానికి ప్రజల ముందుకు వస్తున్నారు అనేది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రజలందరికీ మేము చేసిన మేళ్ళు వాళ్ళ ప్రతి గుండెల్లో ఉండబట్టి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు ఓట్లు వేయడానికి. మేము సిద్ధం, మేమంతా సిద్ధం. జగనన్ననే మా నమ్మకం, మా భవిష్యత్తు జగనన్ననే. నేను వ్యక్తిగతంగా వైద్యుడిని. ప్రతి గడపకు, కోడుమూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపకు డాక్టర్గా ఉండాలని కోరుకున్నాను. ఎవరికి వైద్య అవసరమైనా నాకు ఫోన్ చేసి నా నంబర్ 9440638263 నంబర్ ఇచ్చే దమ్మున నాయకుడిగా మేమున్నాం. ఫోన్ చేస్తే నేను అర్ధరాత్రి అయినా వాళ్లకు వైద్య సేవలు అందించడానికి మరి ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అయితే ప్రైవేట్ హాస్పిటల్స్లో, ప్రభుత్వ హాస్పిటల్లో వారికి వైద్యపరంగా ఎటువంటి ఖర్చులు లేకుండా వారికి వైద్యాన్ని అందించాలన్నది ఈ 5 సంవత్సరాల్లో నా యొక్క మరి ఆశయం. అన్నిటికంటే ముఖ్యంగా విద్యా సంస్థల నిర్వహణలో నాకున్న అనుభవం ద్వారా ప్రతి విద్యార్థి 8వ తరగతి నుంచి మరి డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు నేను మార్గనిర్దేశకుడిగా ఉండదలుచుకున్నాను. వారు ఏ పాఠశాలలో ఎక్కడ చదువుతున్నా నేను ఆ పాఠశాలకు వెళ్ళి వారి తల్లిదండ్రుల బాధ్యత నిర్వహించాలని నా ఆశయం. మరి రాబోయే 5 సంవత్సరాల్లో కోడుమూరు విద్యార్థి దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి అంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇండియా, ఐఐటీస్ అయితేనేమి, మెడికల్ కాలేజెస్ అయితేనేమి, ఎక్కడో చోట మన జెండా ఎగురవేయడానికి, మన విద్యార్థుల జెండా ఎగరడానికి మేము ఆశయం లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాం. శాశ్వత ప్రాతిపాదికన నీటి ఎద్దడిని రాబోయే సమ్మర్ లోపల వీటినన్నింటినీ మరి సాధించడానికి మేము ప్రణాళికలు రచించుకున్నాం. కోడుమూరు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి, ఎందుకంటే జనాభా పెరగడము మరి ఉన్నటువంటి వనరులు తగ్గిపోవడం వల్ల వారికి ఉన్నటువంటి సమస్యలను మేము ఎప్పుడూ స్పందిస్తాం. మేము కొట్లాటలు, కక్షలు, కారుణ్యాలు, ఫ్యాక్షన్లు చేయడానికి లేదు. మా నాయకత్వం చూడండి, వారి నాయకత్వం చూడండి. మేము శాంతి కామకులం. కోట్ల కుటుంబం ఏ రోజైనా కర్నూలు నియోజకవర్గంలో, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో శాంతి కామకులం. అభివృద్ధి మా లక్ష్యం, జగనన్నే మా నమ్మకం. నమస్తే. పత్తికొండ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగంటి శ్రీదేవి నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకు పార్టీ శ్రేణులు అడిగడుగున పూల వర్షం కురిపిస్తూ జన నీరాజనం పలికారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా వేలాది మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా వైసీపీ అభ్యర్థి డివై రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్లపాడు ప్రదీప్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ ఎస్పీ నాగరత్న కృష్ణగారి, మండల అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, వెల్తూరు మండల కన్వీనర్ భూమన రవిరెడ్డి, కృష్ణగిరి మండల జెడ్పీటీసీ కేఈ సుహాసిని, భారీ ఎత్తున పత్తికొండ నియోజకవర్గం ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మంచి దిన అనేసి 18th ఫస్ట్ నామినేషన్ వేయడం జరిగింది. ప్రజల ఆశీస్సులతో దేవుడి ఆశీర్వాదంతో ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. అలాగే జగనన్న ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి ఆశీర్వాదం నాకుంది. చెన్నకేశ్వర గారి ఆశీర్వాదం, మరి రుద్రగౌడ్ గారు, తర్వాత అలాగే బసిరెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, తర్వాత ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ప్రతి ఒక్కరికి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న రామయ్య అన్నగారికి అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. ప్రజలందరి సహాయ సహకారాలు ఉన్నాయి. ఎక్కడికి పోయినా కూడా పాజిటివ్ రెస్పాన్స్ పల్లెలు చూస్తుంది చూసుకుంటారు. స్వచ్ఛందంగా నామినేషన్లో పార్టిసిపేట్ చేసిన ప్రజలందరూ అంటే కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అదే సక్సెస్ తోటి మేము తిరిగి మళ్ళీ విజయం సాధించుకొని మళ్ళీ వస్తామన్న విశ్వాసం మాత్రమే. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం శాస్త్రీనగర్ బాలుర సోషల్ వెల్ఫేర్లో ఫుడ్ పాయిజన్ జరిగి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా పాఠశాల ప్రిన్సిపల్ తల్లిదండ్రులు కనీసం సమాచారం అందించకుండా హాస్పిటల్లో అడ్మిట్ చేశారని, ఈ విషయంపై ప్రిన్సిపల్ వివరణ కోరగా స్పందించలేదని, మా పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నీ పేరేం పేరు చిన్న? ఏమైంది మీకు? గట్టిగా ఎందుకైంది? బోండా ఫుడ్ పాయిజన్ అయిందా? ఎక్కడ మీది? ఎలిగేడు. మీది ఏ స్కూల్లో అయింది? సోషల్ వెల్ఫేర్ ఇక్కడ శాస్త్రీనగర్ దగ్గరదా? ఇప్పుడు ఎట్లుంది? ఓకేనా? ఎంతమందికి అయింది? వచ్చినాం సార్. మేము వచ్చి పిల్లగాడికి సిగ్గుతే లేదు, హాస్పిటల్ తీసుకొచ్చాను కదా. మేము అక్కడ ఎంగులాంటి ఎక్కడ దొరుకుతున్నాడు. ఒక బాబుని అడిగిన ఎక్కడున్నాడు బాబు అంటే మన తెగులాడి లేడమ్మా అని అన్నవారు. నాకు ఏడు అని నేను బాగా టెన్షన్ పడ్డాను. సారు ఒకసారి వచ్చి హాస్పిటల్ తీసుకుపోయిన మళ్ళీ అన్నమని మేము ఇటు వచ్చినాం. ఇక ఆ ప్రిన్సిపల్ సార్ కూడా ఏం చెప్తలేదు. సార్ మరి పిల్లలు ఏది అంటే అత్తడమ్మా 5 నిమిషాలు అయితే అత్తలు కూర్చొని అని అంటాను. అన్నగాని ఒక బాబుతో తెలుసుకొని మేము ఇంటికి వచ్చే హాస్పిటల్కి వచ్చే వరకు గ్లూకోజులు పెట్టిండు గ్లూకోజులు నడుతున్నాయి. మేము అప్పుడు చూసినాం పిల్లగాని. నిన్న జరిగిన దానికి వాళ్ళ దాకా మాకు ఏం చెప్పలేదు. అంటే ప్రిన్సిపల్ మీకు ఏం ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. మంది ద్వారా తెలిస్తేనే నేను వచ్చాను. మా బిడ్డ కొడుకు మనమాట వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ ఉండవు, నేనే చూసుకుంటా. ఇదాన్ని పిల్లలు గోదావరికాయలు ఉన్నప్పుడు కూడా నేనే పోయినా, అది మునిగినప్పుడు కూడా. వాళ్ళ సంగతి ఇవాళకోసారి బాగా మిల్లి పెట్టిన హాస్టల్లో కూడా మిల్లి పెడితే ఎవరి పేరెంట్స్ కూడా మాట్లాడరు, మీరే మాట్లాడతారు అని మమ్మల్ని ఓపెన్ చేసింది. పేరెంట్స్ మీటింగ్లో కూడా మా పేరే చెప్పిండట సార్. ఎవరి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయరు కానీ సార్ మీకు వాళ్ళ పేరెంట్స్ అంటేనే మీరు చెప్తారని చెప్పిండట. మరి ఇట్లా ఏమన్నా జరిగినప్పుడు మీకు చెప్పకుండా ప్రిన్సిపల్ సార్ని అడిగిన పిల్లలకి ఏదన్నా అయితే సార్ ఇప్పటిదాకా మాకు చెప్పలేదు, మీరు 2 లక్షలు వారబోతారు బయటకు వస్తారు, మరి మా పిల్లలు మాకు రారు కదా అని నేను అడిగిన. సార్ అడిగితే ఏమో సపోర్ట్ చేయలేదు. మా ఆయన దగ్గర ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నాం. ఆయనతో ముచ్చట ఎందుకు పెడతానో సార్తో చెప్ప ముచ్చట పెట్టక నువ్వు మాట్లాడదురా, పిల్లగాన్ని ఎత్తుకోవాలి మనము, పిల్లలను పట్టించుకొని సార్తో నువ్వెందుకు మనకు ఏమైనా ఫోన్ చేసి మీ పిల్లగాడికి ఇట్లా అయింది అని చెప్పాడని మాట్లాడతాను, ఎందుకు మాట్లాడతాను ఇంట్లో సపరేట్ అని తీసుకొని వచ్చి హాస్పిటల్లో చూసుకున్నాం మా పిల్లగాడిని. సార్ ఇక్కడ ఉన్నోడు పోయి చూడిపోయింది అయితే అని అన్నారు. సార్ ఏం చెప్పలేదు.
మేము మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.